ఉప్మా టీ ఛానల్కి స్వాగతం అండి. సోషల్ మీడియాలోని అంత వల్గర్ కమెంట్స్ ఎందుకు పెడతారో నాకు తెలియదండి. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ చూస్తున్నారు. చిన్నపిల్లలు చూసి నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు ఏంటి వీళ్ళు ఏ వాతావరణంలో పెరిగారా అని అనుకుంటారు. ఇంకా మాలాంటి వాళ్ళ చూసి ఊరుకోలేము, అలాగని అలాంటి వాళ్ళతో పెట్టుకోలేము. మాట్లాడితే అందులోని పెద్ద హీరోస్ అండి, వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడితే అమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు, అక్క చెల్లి అని. అసలు ఏమో అసలు మధ్యలో ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకు మధ్యలో వచ్చారో నిజంగా నాకు తెలీదు. నేను సోషల్ మీడియా కూడా నేను ఎందుకు వచ్చానంటే, ముందు అయితే మా అబ్బాయి చెప్పాను కదా హైపర్ యాక్టివిటీ అంటే, తను టీవీ చూసినా సరే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్, సరే కొన్ని కార్టూన్ పెడదామా అంటే అందులోని అన్హెల్దీ ఫుడ్స్ అనేవి ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి చూపిస్తారు. మొత్తానికి నేను టీవీ అనేది తీయించాను. నేను కూడా సోషల్ మీడియా ఎప్పుడు మొదలు పెట్టాను అంటే కరోనా టైంలో వచ్చి 2 ఇయర్స్ మా అబ్బాయికి ఆగిపోయడం థెరపీ, తర్వాత మళ్ళీ నేను కొత్తవన్నీ వెతుక్కోవడం, అందులోని ఏంటంటే వాళ్ళ నెంబర్స్ ఇవ్వడం, నా ఇంట్లో నుంచే ఫోన్ చేసి నాకు దగ్గర దూరమా లేకపోతే ఏంటి అనేది చాలా ఈజీగా అయిపోయింది. అంటే సోషల్ మీడియా అనేది వీటి కోసం వాడుకోవాలి. ఇప్పుడు ఇంత నేను కష్టపడుతున్నాను, నాకు రిలాక్సేషన్ కోసం నేను వీడియోస్ చేసుకుంటాను, రీల్స్ చేసుకుంటున్నాను. ఇలాంటి ప్రాసెస్లో మనం చూస్తూ ఉంటే ఈ మధ్య దరిద్రంగా మాటలు అనేవి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు అంతలాగా మాట్లాడే అవసరం పబ్లిక్లోనో నాకు ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడండి అని ఇంకా ఇప్పుడు నేను రిప్లైస్ చూస్తున్నాను. కానీ అసలు అయితే తగ్గడం లేదు. అంటే ఒకరిని తిరిగి అనలేక కాదు, తిరిగి అనొచ్చు, కాకపోతే వాళ్ళకి మనకి తేడా అవనివ్వండి, లేదా మనకు అలాంటి మాటలనే అలవాటు లేకపోవడం అవనివ్వండి, ఈ వీటి మీద తిరిగి అనడం మానేస్తామే తప్ప చూసి ఇలాగా ప్రతి ఒక్కరు నేర్చుకోవడం నిజంగా. ఎందుకంటే మా అబ్బాయి స్కూల్కి వెళ్తాను, థెరపీస్ వెళ్తాను, అక్కడున్న మామూలుగా నార్మల్ కిడ్స్ ఉంటారండి, వాళ్ళ నోట్లో నేను వింటూ ఉంటాను. ఆ పాటలు అయితే అసలు అన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్ అని ఇవ్వనివ్వండి, ఇలాంటివే. సో కనుక దయచేసి సోషల్ మీడియా అనేది ఎందుకు ఉపయోగిస్తున్నామో, దేని వరకు మనం ఉపయోగించాలో ఆలోచించి మీదటన్నా ఆ వల్గర్ కామెంట్స్ అనేవి దయచేసి ఆపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను.